పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బాణసంచా పేల్చి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోయిడ సతీష్ గౌడ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారని, ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎనలేని సేవలు, మరి ఏ విషయంలోనైనా కానీ నేనున్నానంటూ మరి అందరికీ చేయూతనిచ్చి మరి పెద్దపల్లి నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, మరి ఏ అవసరం ఉన్నా మరి ప్రతి దాంట్లో తన తోడ్పాటు నుంచి మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకి మరి అనేక రకాలుగా సేవ చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంటే పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి వారి కుటుంబం ఎల్లకాలం మరి ప్రజలకు అందుబాటులో ఉండి మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని దయతో వారి కుటుంబం అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు దొరుకుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఉద్యమంలో ఓవైపు, అభివృద్ధిలో మరోవైపు చేదోడు వాదోడుగా కేసీఆర్ గారికి మరి అండదండగా ఉన్నటువంటి గౌరవ దాసరి మనోహర్ రెడ్డి గారు మరి ఎల్లవేళలా ఆ భగవంతుని కృపతో నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా పెద్దపల్లి నియోజకవర్గ పక్షాన కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.